ఫినిష్ చేసేసుకునేసి లోపలికి అయితే ఎంటర్ అయిపోయాను. ఇంకా టెర్మినల్ నెంబర్ అయితే చూసుకుని అక్కడికైతే స్టార్ట్ అయిపోయాను మామ, బోర్డింగ్ అయిపోతానే. ఇంకా నా దగ్గర ఉండే లగేజ్ మొత్తం లగేజ్ కౌంటర్ కాడ అయితే వేసేసి ఇంకా హ్యాండ్ బ్యాగ్ అయితే తీసుకున్నాను మామ ఓన్లీ. ఇంకా మొత్తానికి ఫ్లైట్ దగ్గరికి అయితే వచ్చేసాను మామ. ఆల్మోస్ట్ చాలా ఎగ్జైట్గా ఉన్నాను మామ. బట్ కానీ ఆల్రెడీ 2 times అయితే ఫ్లైట్ ఎక్కాను, కానీ ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కడ మాత్రం ఫస్ట్ టైం మామ. కాసేపు రిలాక్స్గా పడుకునేసేసి ఫ్లైట్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాను మామ. ఇంకా అలా మన ఫ్లైట్ కోసం అయితే వెయిట్ చేస్తూ మొత్తాన్ని ఆర్కిటెక్చర్స్ ఎట్లా ఉన్నాయో మొత్తం చూసుకుంటూ కొద్దిసేపు గడిపేశాను మామ. ఇదైతే మన గేట్ నెంబర్ మామ. అక్కడ మనం స్టే చేయాల్సి వస్తుంది కొద్దిసేపు ఫ్లైట్ వచ్చే వరకు. అలా కూర్చొని ఏం చేస్తాను అని చెప్పేసి మొత్తం ఒకసారి అయితే ఎక్స్ప్లోరింగ్ అయితే చేసాము అక్కడ ఉండే ఎయిర్పోర్ట్ మొత్తము. లిటరల్గా చెప్పాలంటే అసలు బయట ఉండేదానికి లోపల ఉండేదానికి చాలా డిఫరెన్స్ అయితే ఉంది మామ. ఇక్కడైతే షాప్స్ కానీ, ఫుడ్ లాంచెస్ కానీ, స్టేయింగ్ రూమ్స్ కానీ చాలా ఎక్స్పెన్సివ్ అయితే ఉన్నాయి మామ. మన ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తుంటే ఇండిగో, కింగ్ఫిషర్ ఇలాంటి ఫ్లైట్స్ అయితే ల్యాండ్ అవుతున్నాయి. మన ఫ్లైట్ ఇంకా రావట్లేదు మామ. మొత్తానికి మన ఫ్లైట్ అయితే వచ్చింది మామ. అక్కడ ఉండేది అయితే ఇండిగో. ఇంకా మనం ఇలా ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ మన ఉమెన్ ఎయిర్వేస్కి అయితే లోపల నుంచి అయితే ఎక్కేసాము మామ. లోపలైతే మనం అయితే విండో సీట్ అయితే బుక్ చేసుకున్నాము. అలా కూర్చొని మొత్తం వ్యూ అంతా చూస్తూ ఉన్నాము. ఇంకా మన పైలట్ అయితే స్టార్ట్ అయితే చేయలేదు. ఇంకా చాలామంది లగేజ్ పెట్టుకుంటూ ఉన్నారు. ఇంకా మనం బయట అలా కొద్దిసేపు చూస్తూ అన్ని ఫ్లైట్స్ని కొద్దిసేపు పెరిపేసాము. అంతలో ఇంకా సీట్ బెల్ట్ అయితే పెట్టుకోమన్నారు. సరేలే అని చెప్పేసి పెట్టుకునేసేసి ఇంక మొత్తం అబ్జర్వ్ చేస్తుంటే మన పైలట్ అయితే బండి అయితే వెనకైతే కదిలిచ్చాడు. ఏదో కార్ స్టీరింగ్ తిప్పినట్టు తిప్పేస్తున్నాడు వెనకైతే మొత్తానికి.